గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే ప్రస్తుతం వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో గర్భనిరోధక మాత్రలు ఒకటి. వీటిని వాడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతాయని అపోహలు ఉన్నాయి. కొత్తగా పెళ్లైనవారు, జీవితంలో స్థిరపడాలనుకునేవారు, అప్పుడే పిల్లలు వద్దనుకునేవారు, నెలసరి సమస్యలతో బాధపడేవారు గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. అయితే సరైన అవగాహన లేకుండా వాడితే భవిష్యత్తులో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. గర్భనిరోధక మాత్రలను ఎలా వాడాలి? గర్భనిరోధక మాత్రల్లో చాలా వరకు కాంబినేషన్ పిల్స్గా దొరుకుతాయి. ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజెన్ లాంటి ప్రత్యుత్పత్తి హార్మోన్లు కలగలిసిన ఈ మాత్రలు 2 రకాలుగా గర్భం ధరించకుండా అడ్డుపడతాయి. మొదటి రకం అండోత్పత్తి సమయంలో అండం విడుదల కాకుండా చేయడం. రెండో రకం గర్భాశయం చుట్టూ ఉండే శ్లేష్మాన్ని చిక్కగా చేసి తద్వారా వీర్యాన్ని గర్భాశయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఇలా 2 రకాలుగా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని 21, 24, 28 రోజుల ఋతుచక్రముండే వారు రోజుకు 1 చొప్పున ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వీటిని ఎవరికి వారు సొంతంగా కాకుండా ముందుగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అది అపోహేనా? అలాగే నెలసరితో సంబంధం లేకుండా స్పాటింగ్, బ్లీడింగ్ లాంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. అందుకనే మీకు తెలిసి తెలియకనో ఈ మాత్రల్ని మానేసినట్లయితే దానివల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి నిపుణుల్ని సంప్రదించాలంటున్నారు. వీటిని ఎవరికి వారే కొనుక్కొని వేసేసుకోవచ్చా? గర్భనిరోధక మాత్రలు వాడే ముందు ఆరోగ్యస్థితిని వైద్య నిపుణుల వద్ద పరీక్షలు చేపించుకోవాలని, వారి సలహా మేరకు మాత్రమే మాత్రలను వాడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు, స్థూలకాయ సమస్యలు, ధూమపానం అలవాటున వారిలో ఇవి తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారికి ఈ మాత్రలు సరిపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా వాడాలంటే మాత్రం తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. సంతాన సమస్యలు వస్తాయా? కాంట్రాసెప్టివ్ పిల్స్కి వేసుకోవడానికి సంతాన సమస్యలకు సంబంధం లేదు. ఒకవేళ కోర్సు పూర్తయ్యాక మాత్రలను ఆపేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ శాతం అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మీకు గర్భం వద్దనుకుంటే పైన చెప్పినట్లుగా ఒక్కరోజు కూడా మానకుండా మాత్ర వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే క్రమంలో మాత్రలు వేసుకోవడం ఆపేసినా త్వరగా గర్భం ధరించకపోవచ్చని చెబుతున్నారు. అలాంటి వారిలో గతంలో నెలసరి సమస్యలుండడం, వారి వయసు పైబడడం, సహజ సిద్ధంగా గర్భం ధరించలేకపోవడం లాంటి కారణాలు కూడా కావచ్చని ఆమె చెబుతున్నారు. నిపుణుల సలహాతో వాడాలి. అయితే మీరు తరచుగా వేసుకునే కొన్ని రకాల మాత్రలు లైంగికాసక్తిని తగ్గించడం, నీరసం, అలసట, ఋతుచక్రం మధ్యలో బ్లీడింగ్ కావడం లాంటి వంటి దుష్ప్రభావాలకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. అందుకోసమే ఏదేమైనా సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని వాడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.